సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. వాల్తేరు వీరయ్య 200వ రోజు ఫంక్షన్ లో అన్న మాటను చిరంజీవి ఇప్పుడు నిలబెట్టుకుంటున్నాడు. వాల్తేరు వీరయ్య హిట్ తర్వాత మెగాస్టార్ ఏమన్నారు? రవితేజతో ఎందుకు పోటీ పడాల్సి వచ్చింది? ఆ కథేంటో చూద్దాం. వాల్తేరు వీరయ్య తర్వాత నటించిన భోళా శంకర్ ఫ్లాప్ కావడంతో చిరంజీవి గ్యాప్ తీసుకుని ఎట్టకేలకు బింబిసార ఫేమ్ వశిష్ఠకు ఛాన్స్ ఇచ్చి విశ్వంబరలో నటిస్తున్నాడు. 2 వరుస సినిమాలతో ఈ గ్యాప్ ను భర్తీ చేసేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్స్ ని నమ్ముకుని వాళ్లకే ఆఫర్స్ ఇస్తున్నాడు. సంక్రాంతికి రావాల్సిన విశ్వంభర ఎప్పుడు వచ్చేది తెలియకపోయినా సమ్మర్లో రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఈలోగా 2 సినిమాలు లైన్ లో పెట్టాడు చిరంజీవి. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు, సినిమాను అనౌన్స్ చేసేశారు కూడా. రక్తసిక్తమైన చేతిని చూపిస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. శ్రీకాంత్ ప్రస్తుతం నాని సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తి కాగానే చిరంజీవిని డైరెక్ట్ చేస్తాడు. అయితే మెగాస్టార్ ఈలోగా అనిల్ రావిపూడి మూవీ చేస్తాడట. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని చాలా కాలంగా వినిపిస్తోంది. ఇంతకాలం వర్కౌట్ కాని ఈ కలయిక వచ్చే ఏడాది సెట్స్ పైకి రానుంది. సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ తర్వాత అనిల్ మెగాస్టార్ సినిమా కథతో బిజీగా గడిపేసి వచ్చే సమ్మర్లో సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తారని తెలిసింది. కొత్త సంవత్సరంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ ను ప్రకటిస్తారు. అనిల్ రావిపూడి సినిమా అంటే కావలసినంత కామెడీ ఉంటుంది. డెబ్యూ మూవీ పటాస్ నుంచి భగవంత్ కేసరి వరకు అన్ని ఎంటర్టైన్ హిట్సే. రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ మాదిరి కామెడీ చేయాలని చిరంజీవి ఎప్పటినుంచో అనుకుంటున్నా కుదరడం లేదు. ఆ బెంగ వాల్తేరు వీరయ్యతో కాస్త తీరినా మొత్తం తీరలేదు. ఆ లోటు పూడ్చే బాధ్యతను అనిల్ కు అప్పజెప్తున్నాడు చిరంజీవి. చిరంజీవి స్పీడ్ చూస్తూ ఉంటే వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో అన్న మాటను నిలబెట్టుకునే పని స్టార్ట్ చేశాడనిపిస్తోంది. వరుసపెట్టి సినిమాలు చేయడంలో తనకు రవితేజనే పోటీ అన్నాడు చిరంజీవి. ఆ మాటకు కట్టుబడి ఒకవైపు కథలు వింటూనే మరోవైపు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు చిరంజీవి. RRR రిలీజ్ అయి 3 ఏళ్లు కావస్తున్నా రాజమౌళి ఈ మల్టీ స్టారర్ మూవీని మర్చిపోలేకపోతున్నాడు. మరోవైపు మహేష్ మూవీతో బిజీగా ఉన్నా RRR గురించి ఆలోచిస్తున్నాడు. ఏడాది పాటు ఆస్కార్ తో గడిపేసిన దర్శకుడు సినిమాను మరొకసారి థియేటర్లోకి తీసుకొస్తున్నాడు. ఈసారి రీ రిలీజ్ గా కాకుండా డాక్యుమెంటరీ మూవీగా అనుభవాలను పంచుకోనున్నాడు. అదెలాగో మీరే చూడండి. బాహుబలి 2లా RRR 1800 కోట్లు కలెక్ట్ చేయకపోయినా 1200 కోట్లు రాబట్టింది. కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది. అయితే ఈ సినిమా రాజమౌళికి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది. బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ జేమ్స్ కెమెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్ ప్రశంసలు అందుకున్నాడు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ సాధించింది. RRR తెర వెనుక విశేషాలు తెలియజేస్తూ RRR బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో డాక్యుమెంటరీ మూవీని తీసుకొస్తోంది. RRR డాక్యుమెంటరీ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. షూటింగ్ సమయంలో జరిగిన ఎక్స్పీరియన్స్ ను నటీనటులు, టెక్నీషియన్స్ పంచుకున్నారు. డిసెంబర్ 20న సెలెక్ట్ చేసిన థియేటర్స్ లో ప్రదర్శించనున్నారు. RRR డాక్యుమెంటరీ మూవీ బిహైండ్ అండ్ బియాండ్ లో ఎన్టీఆర్, చరణ్ తో పాటు జక్కన్న పడిన కష్టాన్ని చూపించారు. చాలా సీన్స్ ను VFX తో తీయగా వాటి రహస్యాలను మేకింగ్ తో బయటపెట్టనున్నారు. కీరవాణి మ్యూజిక్ ఇచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లు కలెక్ట్ చేయడంతో పాటు జపాన్ లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన ఇండియన్ మూవీగా నిలిచింది. పుష్ప 2 కలెక్షన్స్ ఓ పాఠంగా మారింది. 1000 కోట్ల మార్కు దాటాలంటే ఒక చిన్న ఫార్ములా ఉంది. ముందుగా హిందీ ఆడియన్స్ ని మెప్పిస్తే 1000 కోట్లు ఈజీ. బొమ్మ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయితే పార్ట్ 2 అదిరిపోయే క్రేజ్ తో రిలీజ్ అవుతుంది. భారీ ఓపెనింగ్స్ వస్తాయి, రికార్డులు తిరగ రాసేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. హిందీలో ఫస్ట్ పార్ట్ హిట్ అయితే రెండో పార్ట్ కు వచ్చే క్రేజ్ అంతా ఇంత కాదు. బాలీవుడ్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టిస్తారు. బాహుబలి నుంచి ఇదే ట్రెండ్ నడుస్తోంది. బాహుబలి నచ్చడంతో బాహుబలి 2కు భారీ ఓపెనింగ్స్ రావడమే కాదు, 511 కోట్లు తీసుకొచ్చి డబ్బింగ్ మూవీస్ లో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాగా నిలిపారు. పుష్ప 2 వచ్చే వరకు ఈ రికార్డ్ చెక్కు చెదరలేదు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న పాయింట్ బాహుబలి 2 పై అందరిలో హైప్ క్రియేట్ చేసింది. ఫస్ట్ పార్ట్ నచ్చితే చాలు, రెండో పార్ట్ కనకవర్షం కురిపిస్తుంది. KGF విషయంలోనూ ఇదే జరిగింది. అంచనాలు లేకుండా రిలీజ్ అయిన KGF బాలీవుడ్ ఆడియన్స్ కు నచ్చడంతో 40 కోట్ల షేర్ వచ్చింది. KGF 2 విడుదలైన మొదటి రోజే 50 కోట్లకు పైగా నెట్ కలెక్ట్ చేసి ఫస్ట్ డే రికార్డ్ క్రియేట్ చేసింది. KGF 2 లాంగ్ రన్ లో ఒక్క హిందీలోనే 223 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం విశేషం. ఈ లెక్కన KGF 3 ఇంకెంత క్రేజ్ తో రిలీజ్ అవుతుందో చూడాలి మరి. బన్నీ సుకుమార్ ఎవరో తెలియకపోయినా పుష్ప పాన్ ఇండియా హిట్ అయింది. ఈ మ్యూజికల్ హిట్ 50 కోట్ల షేర్ తీసుకొచ్చింది. పుష్ప తీసుకొచ్చిన హైప్ తో పుష్ప 2 హిందీ రైట్స్ బిజినెస్ 200 కోట్లకు జరిగితే 12 రోజులకే 270 కోట్ల షేర్
580 కోట్ల నెట్ రాబట్టింది. ఫస్ట్ పార్ట్ తో హిట్ అనిపించుకుంటే చాలు, సెకండ్ పార్ట్ కు ఆటోమేటిక్ గా హైప్ వచ్చేస్తుంది. సెకండ్ పార్ట్ బాగుంటే ఇక రికార్డులు మోతే. మరి హిందీలో పుష్ప 2 క్రియేట్ చేస్తున్న రికార్డులు అన్ని ఇన్ని కావు. బాహుబలి 2 పేరు మీద ఉన్న 511 కోట్ల నెట్ రికార్డ్ ని బ్రేక్ చేసి 700-800 కోట్ల దిశగా దూసుకుపోతోంది. మరో 2 సౌత్ సినిమాలకు హిందీలో మంచి క్రేజ్ ఉంది. కన్నడలో రూపొందిన కాంతారా వరల్డ్ వైడ్ 350 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. హిందీలో కూడా 50 కోట్ల షేర్ కలెక్ట్ చేయడంతో ప్రీక్వెల్ పై భారీ అంచనాలున్నాయి. హిందీలోనే కాదు, సౌత్లోని లాంగ్వేజెస్ అన్నింట్లో భారీ ఓపెనింగ్స్ రాబట్టేంత క్రేజ్ కాంతారా చాప్టర్ 1 కుంది. ఈ మోస్ట్ అవైటింగ్ మూవీ అక్టోబర్ 2న థియేటర్స్లోకి వస్తోంది. నిఖిల్ నటించిన కార్తికేయ 2 హిందీలోనూ సక్సెస్ కావడంతో త్వరలో తెరకెక్కే కార్తికేయ 3 హైప్ రిలీజ్ కావడం ఖాయం. హోప్స్ పెట్టుకోకుండా హిందీలో రిలీజ్ చేస్తే 16 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్ సలార్ కల్కి సక్సెస్ తో కోలుకున్నాడు. బాహుబలి 2 తర్వాత హిందీలో పూర్వ వైభవం దక్కించుకున్నాడు. సలార్ హిందీ రైట్స్ ను 75 కోట్లకు అమ్మితే 80 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక కల్కిని హిందీ ఆడియన్స్ సూపర్ హిట్ చేశారు. 85 కోట్లకు అమ్మితే 141 కోట్ల షేర్ తో భారీ లాభాలు తీసుకొచ్చింది. ఈ 2 సినిమాల సీక్వెల్స్ హిందీలో మంచి హైప్ తో రిలీజ్ కావడం ఖాయం. తెలుగులో ఏ కొత్త సినిమా అనౌన్స్ చేసినా ఆ హీరోయిన్ పేరే ముందు వినిపిస్తోంది. పెద్ద హీరోలకు సూట్ అయ్యే హీరోయిన్ ఈమె మాత్రమే అంటూ ప్రచారం జరిగింది. అదేమిటో గానీ ఈ వార్తలన్నీ గాలిలో కలిసిపోతున్నాయే కానీ ఆమెను మాత్రం సెలెక్ట్ చేయరు. ఒక్క ఫ్లాప్ తో గ్యాప్ తీసుకున్న ఈ ముంబై బ్యూటీ ఓ యంగ్ హీరోతో ప్రేమ కథ నడుపుతోంది. ఆ లవ్ స్టోరీ ఏంటో చూద్దాం. సీతారామం, హాయ్ నాన్న వంటి 2 వరుస హిట్స్ తో మృణాల్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. దీనికి తగ్గట్టే రెమ్యునరేషన్ కూడా పెంచేసింది. విజయ్ దేవరకొండతో జతకట్టిన ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ కొడితే తెలుగు ఇండస్ట్రీని ఏలేసేది. టాప్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉండేది. హ్యాట్రిక్ మిస్ తో ఆఫర్స్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. టాప్ గేర్ లో దూసుకుపోతున్న మృణాల్ కి ఫ్యామిలీ స్టార్ బ్రేక్ లేశాడు. తెలుగులో ఆఫర్స్ దక్కకపోయినా 4 హిందీ మూవీస్ పూజా మేరీ జాన్, హై జవానీతో ఇష్క్ హోనా హై, సన్ ఆఫ్ సర్దార్ 2, తుమ్ హోతో బిజీగా గడిపేస్తోంది. తెలుగు హీరోలు పట్టించుకోలేదు. ఆ మధ్య సూర్య సరసన ఈ అమ్మడి పేరే వినిపించినా అది కూడా గాసిప్పే. ఎటకెలకు మృణాల్ తెలుగు ఆఫర్ అందుకుంది. అడవిశేష్ డెకాయిట్ నుంచి శృతి హాసన్ తప్పించడంతో ఆ ఛాన్స్ మృణాల్ కొట్టేసింది. ఆల్రెడీ శృతిపై కొన్ని సీన్స్ తీసిన తర్వాత హీరోయిన్ ని చేంజ్ చేయడం విశేషం. డెకాయిట్ కు ప్రేమ కథ అన్న ట్యాగ్ లైన్ పెట్టారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన స్టిల్స్ చూస్తూ ఉంటే హీరో హీరోయిన్ సీరియస్ గా కనిపించారు. ప్రేమతో పాటు పగ ప్రతీకారం మధ్య కథ నడుస్తోంది అనిపిస్తోంది. ఈ సినిమాతో షనీల్ దేవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. స్టైలిష్ యాక్షన్ తో కూడిన రస్టిక్ స్టోరీతో సినిమా రూపొందుతోందని, ఇంతవరకు చెయ్యని రోల్లో కనిపిస్తానని మృణాల్ చెప్పింది. చడీ చప్పుడు లేకుండా షూటింగ్ లో పాల్గొని తెలుగు ఆఫర్ అందుకున్న స్టార్ హీరోలతో జతకట్టే ఛాన్స్ మాత్రం మృణాల్ ను వరించడం లేదు. చిరంజీవి, ప్రభాస్ వంటి స్టార్ సినిమాల్లో ఈ అమ్మడి పేరు వినిపిస్తుందే గానీ వర్కౌట్ కావడం లేదు. ఈ ఏడాది స్టార్ హీరోలే కాదు యంగ్ హీరోలు కూడా కనిపించలేదు. చాలా మంది హీరోలు 2024ను మిస్ చేసుకున్నారు. కరోనా లేదు, లాక్డౌన్ లేదు, అయినా గ్యాప్ లో పడిపోవాల్సి వచ్చింది. ఈ ఏడాది థియేటర్స్ లోకి అడుగు పెట్టని ఆ యంగ్ హీరోస్ ఎవరో చూద్దాం. ఈ ఏడాది ఎక్కువ మంది హీరోలు కనిపించకపోవడంతో బాక్సాఫీస్ వద్ద కళ తప్పింది. సగం మంది హీరోలు మాత్రమే థియేటర్స్ లోకి వచ్చారు. చిరంజీవి, రామ్ చరణ్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమా ఒక్కటి రిలీజ్ కాలేదు. ఈ లిస్ట్ లో చాలా మంది యంగ్ హీరోలు కూడా ఉన్నారు. నాగ చైతన్య తండేల్తో, నితిన్ రాబిన్ హుడ్ తో క్రిస్మస్ కు వద్దామనుకుంటే 2 వచ్చే ఏడాదికి వెళ్లిపోయాయి. రాబిన్ హుడ్ రిలీజ్ వాయిదా పడిందంటూ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 20న రావాల్సిన తండేల్ ఫిబ్రవరి 7కు వెళ్లిపోయింది. మరో అక్కినేని హీరో అఖిల్ కూడా మొహం చాటేశాడు. విచిత్రం ఏంటంటే 2023 ఆగస్టులో ఏజెంట్తో వచ్చిన అఖిల్ మరో మూవీ స్టార్ట్ చేయలేదు. అదిగో ఇదిగో అంటూ చెప్తున్నారే గాని మేకర్స్ ఇంతవరకు ప్రకటించకపోవడంతో గ్యాప్ లో పడిపోయాడు అఖిల్. అక్కినేని యంగ్ హీరోలే కాదు, మెగా యంగ్ హీరోలు కూడా ఈ ఏడాది రాలేదు. బ్రో ఫ్లాప్ తర్వాత సాయి దుర్గ తేజ్ నటిస్తున్న సినిమా ఆలస్యంగా మొదలైన ఈసారి పాన్ ఇండియాలో అడుగు పెడుతున్నాడు. వరుస ఫ్లాప్ లో ఉన్న వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ మూవీపై క్లారిటీ లేదు. ఇక అడవిశేష్ అయితే 2024తో పాటు 2023ను కూడా మిస్ చేసుకున్నాడు. 22లో వచ్చిన హిట్ 2 తర్వాత 2 సినిమాలు గూఢచారి 2, డెకాయిట్ చేస్తున్నా ఇవన్నీ 2025లోనే రిలీజ్ అవుతాయి. 2023లో రంగబలితో కనిపించిన నాగశౌర్య ఏ సినిమాలు చేస్తున్నాడో కూడా తెలియడం లేదు. పోలీసు వారి హెచ్చరిక, నారీ నారీ నడుమ మురారి వంటి సినిమాలున్నా ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు. 2-3 ఏళ్లకో సినిమాతో వచ్చే నవీన్ పోలిశెట్టి ఆ మధ్య యాక్సిడెంట్ కారణంగా సెట్స్ పైకి రాలేదు. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఏమన్నాయో చూసేద్దాం.
గమ్యంలో గాలి శ్రీనుల బచ్చలమల్లి క్యారెక్టర్ కూడా 10 ఏళ్లు గుర్తుండిపోతుందన్నాడు అల్లరి నరేష్. 20న రిలీజ్ అవుతున్న బచ్చలమల్లి ప్రమోషన్ లో మాట్లాడుతూ తన బాడీ లాంగ్వేజ్ ఎక్కడా కనిపించకూడదని చాలా జాగ్రత్త పడ్డారని 5 నిమిషాల తర్వాత అల్లరి నరేష్ ని మర్చిపోయి బచ్చలమల్లినే చూస్తారన్నారు. సంక్రాంతికి జనవరి 12న వస్తున్న బాలకృష్ణ డాకు మహారాజా 2 గంటల 45 నిమిషాల రన్ టైంతో వస్తోందని తెలిసిందే. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి తర్వాత అనుష్క నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ ఘాటి ఏప్రిల్ 18న రిలీజ్ అవుతోంది. వేదం తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతోంది.